దేశ రాజధాని కాశ్మీర్ పై అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే మారక ద్రవ్యాలనే పేరుతో ఈరోజు ఆ దేశం మీద ట్రంప్ బాంబుల వర్షం కురిపించి దేశ అధ్యక్షుడిని నికోలస్ మదురోని ఆయన్ని బంధించి వాళ్ళ భార్యను కూడా బంధించి అమెరికాకు తీసుకురావడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఒక దేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళ యొక్క దేశ రాజకీయ పరిస్థితులు వాళ్లు నిర్ణయించుకోవాలి. ఆ దేశం మీద అమెరికన్ సామ్రాజ్యవాదం మనం చూస్తున్నాం. ఇదే కాదు, గతంలో ఇరాక్ పై కూడా ఆడ ఆయుధాలు ఉన్నాయనే పేరుతో ఆ దేశం మీద ముద్రేసి సద్దాం హుస్సేన్ గారిని ఆ రోజు హత్య చేయించారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు అనేక దేశాల మీద, ఈరోజు బ్రెజిల్ మీద కానీ, కొలంబియా మీద కానీ, ఇతర చిన్న చిన్న దేశాల మీద కూడా మేము దాడి చేస్తామనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నారు ట్రంప్ నాయకత్వాన. ఇప్పుడు ఎన్నికైనటువంటి నూతన నాయకత్వాన్ని రాత్రి బెదిరించడం కానీ, మీకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందనేటువంటిది అమెరికా ఈరోజు వాదిస్తుంది. ఐక్యరాజ్య సమితి కానీ లేదా ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. వెంటనే ఏ దేశానికి సంబంధించినటువంటి దేశ రాజకీయ పరిస్థితులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. మాది పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి అమెరికా ఈరోజు ఇతర దేశాల మీద, చిన్న చిన్న దేశాల మీద ఆంక్షలు విధించడం, మన దేశం మీద కూడా ఈరోజు కూడా మన ప్రధానమంత్రి మోడీ గారు ఆంక్షలు విధించినప్పుడు కానీ ఈరోజు ఆ దేశం మీద జరిగిన దాడిని కూడా ఖండించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల దేశంలో, ప్రపంచంలో ఉండేటువంటి శాంతిని కోరాలని, ప్రపంచ శాంతి కావాలని, ఇలాంటి యుద్ధాలకు వ్యతిరేకంగా ఏదైతే ప్రజలు శాంతంగా ఉండాలన్నట్టు శాంతియుతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అమెరికన్ యొక్క సామ్రాజ్యవాదాన్ని నశించాలి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అతి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునేటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం, దాని నాయకుడు ట్రంప్ బరి తెగించి ఆయన ప్రపంచ పోలీసా, న్యాయ వ్యవస్థలు లేవా, ఐక్యరాజ్య సమితి లేదా, భద్రతా సమితి లేదా, ఒక దేశ సార్వభౌమాధికారాన్ని రాసి వెనిజులా మీద మాదక ద్రవ్యాలు దీన్ని ప్రోత్సహిస్తున్నాడు, దీని వ్యాపారం సాగిస్తున్నాడు అనేటువంటి పేరుతో వెనిజులాలో ఉండేటువంటి అపారమైన చమురు నిక్షేపాలను కాజేయాలని, దోచుకోవాలని ఆయన వెనిజులా దేశం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకస్మికంగా శుక్రవారం రాత్రి దాడి చేసి ఆ అధ్యక్షుడిని మదురోని, వారి మిస్సెస్ ను నేరుగా న్యూయార్క్ కు జైలుకు తరలించారు. ప్రపంచంలో ఉండేటువంటి శాంతి కాముకులు, యావత్ ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకి ఇది అమెరికా సామ్రాజ్యవాదానికి కొత్తేమీ కాదు. వియత్నాం యుద్ధం, ఇరాన్ యుద్ధం, ఒక దేశం ఏమిటి, అమెరికా చరిత్ర అంతా కూడా విదేశాల మీద దాడి చేయడం తప్పితే మరి ఆయన బెదిరింపుకు పూనుకుంటున్నాడు. కొలంబియా కానీ, మెక్సికో కానీ, క్యూబా కానీ ఈ సంగతి కూడా తేలుస్తాం. ఆయన మోడీని కూడా బెదిరిస్తా ఉన్నాడు. మేము ఒకటి అడుగుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీలుగా, ఇవాళ దాన్ని
ఆ చర్యను తీవ్రంగా ఖండించాల్సినటువంటి ప్రధానమంత్రి ఆయన ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, భారతదేశ ప్రభుత్వం అనేక దుర్మార్గమైనటువంటి చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్నా అది మన ఆంతరిక విషయం. మోడీని రేపు ట్రంప్ తీసుకుపోయి న్యూయార్క్ జైల్లో వేస్తే నోరు మూసుకొని ఉంటాడా? నీకేం సిగ్గు లేదా? అందువల్ల ఖచ్చితంగా శాంతియుత పరిస్థితులను దాన్ని ఆకాంక్షించే ప్రజలందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించాలని, తక్షణం మధురను వారి మిస్సెస్ ను విడుదల చేయాలని, అదేవిధంగా అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడానికి ఐక్యరాజ్య సమితి, భద్రతా సమితి, భద్రతా మండలి పూనుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీలు, దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ నిరసనకి పూనుకుంటున్నాయి. ప్రజానీకం శాంతియుత కాముకులందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించి ఆ రకంగా అమెరికా సామ్రాజ్యవాదానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతూ వివరిస్తున్నాను. నా పేరు ఈ రామరాజు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శిని. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.